సూర్య రెట్రో మూవీతో అయినా థియేట్రికల్ హిట్ సాధిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఓటీటీలో సూర్య చిత్రాలకు కరోనా టైంలో మంచి ఆదరణ దక్కింది. కానీ థియేటర్లో ఇంతవరకు మళ్ళీ సూర్య సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న వార్త మాత్రం రావడం లేదు. ఎంతో భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో వచ్చిన కంగువ ఓ పెద్ద డిజాస్టర్గా నిలిచింది. అలా సూర్య కష్టమంతా కూడా వృధా అయింది. ఇక ఇప్పుడు సూర్య రెట్రో అంటూ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఎర్లీ షో ఎక్కడా వేయలేదని సమాచారం. రెట్రో మూవీకి ముందుగా షోలు వేస్తే నెగిటివిటీ వస్తుందనే అభిప్రాయంతోనే ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ఇంకా షోలు పడలేదేంటి అని జనాలు ట్విట్టర్లో అనుకుంటున్నారు. అసలు ఈ మూవీ సందడి ఎక్కడ కూడా కనిపించడం లేదే అని ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకు ఇంత ఆలస్యంగా షోలు వేస్తున్నారు? అసలు ఓవర్సీస్లో ఎర్లీగా ఎందుకు షోలు పడలేదని అంతా అనుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆల్రెడీ ఓవర్సీస్ నుంచి నెగిటివ్ రివ్యూ వచ్చేశాయని కామెంట్స్ పెడుతున్నారు. మరి ట్విట్టర్లో అయితే రెట్రోకి సంబంధించిన ఒక క్లిప్ కూడా కనిపించడం లేదు. అసలు సూర్య సినిమా వచ్చిందన్న వార్త కూడా ఎవరికి తెలిసినట్టుగా అనిపించడం లేదు. అసలే కార్తీక్ సుబ్బరాజ్ చిత్రాలు అంటే బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కౌట్ అవ్వవు. పాయింట్ బాగానే ఉన్నా నరేషన్ చాలా స్లోగా ఉంటుందని రిమార్క్ కార్తీక్ మీద ఉంది. దానికి తోడు అన్నీ ఒకే ఫార్మేట్లో ఒకే మేకింగ్లో ఉంటాయి. మరి ఈ సూర్య రెట్రో సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. పూజా హెగ్డే ఈ మూవీతో మళ్ళీ కోలీవుడ్లో సందడి చేయాలని అనుకుంటోంది.